దేవుని పరిశుద్ధమైన ఘనమైన శాశ్వతమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఉంచిన వాక్యవాదం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుండి మనందరం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకు లోకంలో నీచులైన వారిని, తృణీకింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ మాట అంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన వాస్తవం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచాడు. అందరూ చెప్పండి, దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడు పిలుపు, దేవుని ఏర్పాటులో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మన ఏదో గొప్పవారం అని దేవుడు పిలవలేం, జ్ఞానం ఉందని దేవుడు పిలవలేం, అర్హత ఉంది, యోగ్యత ఉందని దేవుడు పిలవలేం. ఒకవేళ జ్ఞానం ఉన్నవారిని పిలిస్తే, నేను జ్ఞానంతో నింపబడి ఉన్నాను కాబట్టి, నేను జ్ఞానిని కాబట్టి దేవుడు నన్ను పిలిచాడని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు. కాబట్టి జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని దేవుడు పిలిచాడంట. హల్లెలూయా. ఒకవేళ ఈ లోక బలవంతులను కనుక దేవుడు పిలిస్తే, నాకు బలం ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అనుకుంటాడు. ధనవంతులను కనుక దేవుడు పిలిస్తే, నాకు డబ్బు ఉంది కాబట్టి దేవుడు నన్ను పిలిచాడు అనుకుంటాడు. డిగ్రీలు ఉన్నవారిని, జ్ఞానం ఉన్నవారిని పిలిస్తే, నాకున్న చదువును బట్టి, నా జ్ఞానాన్ని బట్టి దేవుడు నన్ను పిలిచాడు, నన్ను చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. నో, దేవుడు అలా పిలవల. హల్లెలూయా. జ్ఞానము లేని వారిని జ్ఞానుల ముందు నిలబెట్టడానికి దేవుడు పిలిచాడు. బలము లేని వారిని బలవంతుల ముందు నిలబెట్టడానికి దేవుడు పిలిచాడు. శక్తి సామర్థ్యం లేని వారిని శక్తిమంతుల ముందు, ఈ లోక అధికారుల ముందు, ఈ లోక బలవంతుల ముందు నిలబెట్టడానికి అపోస్తులైన విద్యలేని పామరులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ రోజున మనం కూడా ఇదే మాట మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలవడానికి గల కారణం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది, మనం యోగ్యులమనో, అర్హత ఉన్నదనో, గొప్పవారమనో కాదు, కానీ ఏ కొంచెం అర్హత యోగ్యత లేనప్పటికీ దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎందుకు అంటే, ఆయన ఉద్దేశాలను ఈ లోకంలో మనం ప్రచురించాలి, ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి, ఆయన ఏర్పరచుకున్న కార్యములన్నీ కూడా జరిగించాలి మనం. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే, దేవుని రాజ్యమును కట్టడానికి, దేవుని ఆత్మలను ఆయన ఎద్దకు తీసుకురావడానికి మనం పనిచేయాలి. ఇంకా బాగా చెప్పండి, దేవుని పొలములో మనం పనిచేయడానికి. ఈ రోజున పరిచర్య ధర్మం ఎలా అయిపోయిందంటే, నిలబడి చెప్పే పాస్టర్ గారేమో మీరు లోబడాలి, మీరు ఈ పరిచయం చేయాలి, ఆ పరిచయం చేయాలని చెప్తున్నారు. దశమ భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా చెప్పి అన్నీ మంచివే, కానీ అసలు సంఘంలో నాటవలసిన బీజం ఏంటంటే సువార్త ప్రకటన. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అది. ఒక్క సేవకుడు మాత్రమే కాదు పిలవబడింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలిచాడు. ఒకప్పుడు పాపములో ఉన్న పరిశుద్ధతలోనికి దేవుడే పిలిచాడు. ఒక పాపి మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్మాడు అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరిగింది. దేవుని ఆత్మ ఆ వ్యక్తిని ఒప్పింప చేస్తేనే ఆ వ్యక్తి యేసు ప్రభువుని నమ్మగలుగుతాడు. దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని ఒప్పింప చేసి క్రీస్తు వైపు ఆకర్షిస్తేనే ఆ వ్యక్తి దేవుని వైపు ఆకర్షించగలుగుతాడు. దేవుడు యేసేని నమ్మగలుగుతాడు. దేవుని జీవ గ్రంథాన్ని ప్రకారం అతను నడవగలుగుతాడు. హల్లెలూయా. సంఘం అంతా కూడా ఎక్కడ మిస్యూజ్ అవుతుందంటే, సాతాను ఎక్కడ ప్రబలుతున్నాడంటే, సాతాను కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయంటే, పెద్ద పెద్ద సభలు పెట్టినంత మాత్రాన మహిమ రాదు, పెద్దగా మన ఏదో చేసినంత మాత్రం మహిమ రాదు. ప్రార్థనా పరుల ద్వారా, సువార్త ప్రకటన చేసేవారి ద్వారా, దేవునికి భయపడి దేవుని ఆత్మానుసారంగా జీవించేవారి ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అపవాది ఆ బంధకాలు కదలాలంటే, ఎవరినైతే బంధించి ఉంచాడో అపవాది, ఆ బంధించి ఉంచిన ప్రజలు ఆ చెర విడిపించబడాలి అంటే ప్రార్థనా పరుల ద్వారా, సువార్త ప్రకటన చేసేవారి ద్వారా, పాపమును కంప్లీట్ గా అవాయిడ్ చేసి ఏ చిన్న బలహీనత వారిలోకి లేకుండా దేవుని భయము కలిగి జీవించే వారి ద్వారా మాత్రమే దేవుని కార్యాలు ప్రబలతాయి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. ఈ లోకరీత్యా బ్రతకడానికి మనల్ని దేవుడు పిలవలా.
ఈ లోకంలో జ్ఞానుల ఎదుట నిన్ను నన్ను నిలబెట్టడానికి, అధికారుల ఎదుట నిన్ను నన్ను నిలబెట్టడానికి, ఏ అర్హత యోగ్యత లేని మనలను ఆయన పని కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసము, ఆయన చిత్తానుసారంగా మనం జీవించడం కోసం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన పిలుపును కనుక మనం నిర్లక్ష్యం చేస్తే, ఆ కృపను కనుక మనం నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతాం. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న మనందరినీ దేవుడు పిలిచాడు. ఎందుకు అంటే నశించిపోతున్న ఆత్మను మనం దేవుని వద్దకు తీసుకురావాలి. దేవుని కార్యంలో ఒక ఆగిపోయినాయి. లేచిన కాడి నుంచి అప్పులున్నాయి ప్రభావ, వ్యాధులున్నాయి ప్రభావ, బాధలున్నాయి ప్రభావ, నా కుటుంబ వ్యవస్థ బాగాలేదని చెప్పి ఎంతసేపు మన గురించే పొద్దున మొదలెట్టినా, సాయంత్రం మొదలెట్టినా, ఎప్పుడు ప్రార్థన మొదలెట్టినా అప్పుడు డిస్కషన్ అంతా మన కుటుంబం గురించే. నశించిపోయేవాడి గురించి ఎవరు చేస్తాడు? నీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళ గురించి ఎవరు చేస్తారు? నీ వాడుగట్టులో ఉన్న ఆత్మల గురించి ఎవరు లెక్కప్ చెప్తాడు? దేవుడు నీకు ఒక ప్రాంతాన్ని భారంగా ఇచ్చినప్పుడు, ఒక పట్టణం గురించి ప్రార్థించమన్నప్పుడు, ఒక వాడుగట్టులో ఉన్న 20-30 కుటుంబాలను దేవుడిని చేతికి అప్పగించినప్పుడు, నీ కుటుంబంలో ఉన్న రక్త సంబంధికుల బాధ్యత నీది కాదా? నీ వాడుగట్టులో ఉన్న అన్ని జనుల బాధ్యత నీది కాదా? నీ గ్రామంలో జరిగే ఆ బాధ్యత, నీ గ్రామ ప్రజల బాధ్యత, కుటుంబాల బాధ్యత మంద కాదా? ఎవరు చేస్తాడు ప్రార్థన? ఎంతసేపు మనగోలే దేవుని దగ్గర. కొద్దిసేపు ఈ ప్రసంగంలో, నేను ఈ ప్రసంగంలోకి వెళ్లే ముందు ఒక డిస్కషన్ చేస్తాను మీతో. అదేంటంటే, మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో, ఏ వ్యాధులు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, మీ బలహీనతలు ఏంటో, మీ రోగాలు ఏంటో, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టు. నువ్వు అద్దెంట్లో ఉన్నావా, సొంత ఇంట్లో ఉన్నావా, నీకేమున్నా ఏమీ లేవు, అసలు తినడానికి తిన్నుందా లేదా, కట్టుకోవడానికి బట్ట ఉందా లేదా, ఇవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టు. హల్లెలూయా. నీకు తిండున్నా లేకున్నా, వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎవరు నిన్ను విడిచిపెట్టిన, ఎవరు ప్రేమించకపోయినా, నువ్వు చచ్చిపోతే నేరుగా పరలోకానికి వెళ్తావు. దీంట్లో డౌట్ లేదు. హల్లెలూయా. పరలోకానికి ఎప్పుడు వెళ్ళావంటే, ఒకవేళ పాపములో ఉంటే, దేవుని వాక్యానికి అవిధేయంగా మనం బ్రతికితే, పాపము ద్వారా మనం ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగా శ్రమ పడుతూ ఉంటే, నువ్వు నీతిమంతుడిగా కష్టపడుతూ ఉంటే, నువ్వు నీతిమంతుడిగా నిరపరాధిగా దేవుని కన్నులు ఎదుట నిష్కల మనుషుడుగా నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు. అప్పు పరలోకానికి ఆటంకం కాదు, ఒంటరితనం పరలోకానికి ఆటంకం కాదు, వ్యాధి బాధలు పరలోకానికి ఆటంకం కాదు, పాపమే పరలోకానికి ఆటంకం. అందుకే రోమపత్రులు రాయబడింది, ఒకని అవిధేయత వల్ల ఈ లోకంలోనికి పాపము సంక్రమించి మరణం వచ్చింది, ఒకని విధేయత ద్వారా పాపమునకు పరిహారము దొరికి నిత్య జీవం కలిగింది. ఆదాము అవిధేయత వల్ల ఈ లోకంలోనికి పాపము సంక్రమించింది, ఆదాము అవిధేయత వల్ల ఈ లోకంలోనికి మరణం వచ్చింది. యేసుక్రీస్తు విధేయత ద్వారా పాపమునకు పరిహారము సిలువలో లభించింది. యేసుక్రీస్తు విధేయత ద్వారా నిత్య జీవము ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుడు మనందరిని పిలిచాడు. దేవుడు మనందరిని పిలిచి ఆయన పని కోసము మనతో మాట్లాడుతున్నప్పుడు తన ఆత్మనిచ్చి అభిషేకం ఇచ్చి, లేదా భాషలు మాట్లాడి 4 గంతులు వేయడానికి కదా నీకు అభిషేకం ఇచ్చింది. అభిషేకం ఎందుకు ఇచ్చాడు దేవుడు? జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు? బుద్ధివాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? అనేక కృపావరాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన ఆత్మ నడిపింపుని ఎందుకు ఇచ్చాడు అంటే, నశించిపోతున్న వారిని దేవుని ఎదుకు లాగాలంటే. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ తలాంతి ఇచ్చినా, అది ఏ కృపావరమైనా దేవుని పని కోసం వినియోగించడానికే. మనం మెప్పులు పొందడానికి కాదు, మనము గొప్పవారుగా కనబడడానికి కాదు, దేవుని మహిమను మనం దొంగిలించడానికి కాదు, యేసు ప్రభులాగా నేనున్నానని చూపించడానికి కాదు. హల్లెలూయా. పేతురు ఇష్టపడలా. పేతురుని సిలువేస్తే, నేను ఆయన అంత గొప్పను కాదు, నన్ను తలకిందులుగా ఏమన్నాడు. తల కిందకి పెట్టి కాళ్ళు పైగట్టి పేతురుని సిలువేశారని. హల్లెలూయా. మన చదువును ఒక అతిశయించేవాడు ఆయనను బట్టి అతిశయించాలి. అందుకే దేవుడు జ్ఞానుల్ని పిలవాల. నిన్న ఎందుకు పిలిచాడు? జ్ఞానుల ముందు, అధికారుల ముందు, బలవంతుల ముందు, సామంతుల ముందు, ఈ గొప్ప వారి ముందు నిలబడి దేవుని వాక్య ప్రకటన చేయడానికి, అపవాది చేత చెరలో ఉన్న వారిని విడిపించడానికి. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో హల్లెలూయా మొదటి వాక్యంలో, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చింది దీనులకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి. యెహోవా నన్ను అభిషేకించను. హల్లెలూయా. అభిషేకాన్ని బట్టి నువ్వు ఉప్పొంగిపోయి ఏదో భాషలు మాట్లాడేసి, నేను చెప్పాను జరిగిపోతున్నాయి, నాకు జరిగాయని కనబడిపోతున్నాయి. ఎవరికి కావాలి ఇవన్నీ? దెయ్యాలు కూడా చూపిస్తాయి ఇవన్నీ. దెయ్యాలు కూడా భాషలు ఇస్తాయి. దెయ్యపు ఆత్మ కలిగిన వారు కూడా, భ్రమపరుచు ఆత్మ కలిగిన వారు, వెలుగుదూత సంబంధులు కూడా ప్రవచిస్తారు, భాషలు మాట్లాడతారు, జరిగే సంగతులు చెప్తారు. హల్లెలూయా. సాతాను కూడా ఇంత తక్కువ అనుకున్నావా? నువ్వు పైన అనుకున్నా తెలుస్తుంది, లోపల అనుకున్నా తెలుస్తుంది. హల్లెలూయా. వాడు దేవుని యొక్క దూతగా ఉన్నాడు, ఒక కేరూబుగా ఉన్నాడు. కేరూబుగా ఉండి అన్యాయపు వర్తకము జరిగించి
దేవుని సింహాసనానికి వ్యతిరేకంగా లేచి దేవుని కోపము చేత వాడు పడదరేపడ్డాడు. అపవాదం తక్కువడు కాదు. నువ్వు మనసులో అనుకున్నది తెలుస్తుంది ఆడికి, నువ్వు మనసులో యోచించింది తెలుసు ఆడికి, నువ్వేం చేయబోతున్నావో తెలుసు ఆడికి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎలాంటి శక్తితో నడుస్తూ ఉన్నారో అంతకంటే తక్కువ శక్తితో నాశనంలోనికి మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి ఎప్పుడు వాడు పోరాడతాడు. హల్లెలూయా. పోరాడింది ఎవరంటే మనుషులే, దేవుని ఆత్మను పొందిన వారే. సావుకులే పోరాడుతున్నా, విశ్వాసులే పోరాడుతులేదు. వాడు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు, రాత్రి పగలు పోరాడుతూనే ఉంటాడు, సమయానికి అసమయానికి పోరాడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా అటువంటి దుఃఖపదంతో దేవుని ఆత్మ కలిగి దేవుని కోసం మనం పోరాడాలి. హల్లెలూయా. ఈ రోజున మర్చిపోండి, అప్పులు, వ్యాధులు, రోగాలు అన్ని మర్చిపోయి దేవుని కోసం నువ్వేం చేసావు? దేవుని రాజ్యములు అడిగిపెట్టిన వెంటనే నీ ఎదుటికి వచ్చే మొట్టమొదటి ప్రశ్న, నువ్వు వచ్చావు కదా, నీతో పాటు ఎంతమందిని తీసుకొచ్చావు అని దేవుడు అడుగుతాడు. ఈ రోజు రియలైజ్ అవ్వండి, ఆలోచించండి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోండి. పరలోకంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ప్రశ్న నీ దగ్గరకు వచ్చి ఎంత సంపాదించావని దేవుడు అడుగుడు, ఎన్ని ఎకరాలు కొన్నామని దేవుడిని అడుగుడు, ఎలాంటి కారులో తిరిగావని దేవుడు అడుగుడు, ఎంత గొప్పగా బ్రతికమని దేవుడు అడుగుడు. నువ్వు వచ్చావు కదా, నీతో పాటు నా రాజ్యంలోకి ఎంతమందిని తీసుకొచ్చావని దేవుడు అడుగుతాడు. ఇది దేవునికి కావాలి. ఎంతమందిని తీసుకెళ్తున్నావు, ఎంతమందికి చేసావు, సాక్ష్యం ఎలా ఉంది? హల్లెలూయా. దేవుడి సన్నిధిలో, దేవుని రాజ్యంలో మొట్టమొదటి ప్రశ్న ఇదే, నువ్వు వచ్చావు, నీతో పాటు ఎంతమందిని తీసుకొచ్చావు? నేను నీకు ఇచ్చిన కృపావరం, నేను నీకు ఇచ్చిన తలంతు, నేను నీకు ఇచ్చిన అభిషేకం ఎంతమంది ప్రయోజనం కోసం నువ్వు వాడావు? నేను ఇచ్చిన తలాంతుల గురించి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపా వరం గురించి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం గురించి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన భారముల గురించి లెక్క చెప్పాలి. వీటన్నిటికి మించి దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరాలు, సమయముల గురించి కూడా లెక్క చెప్పాలి. ఊరికి ఇచ్చాడు అనుకున్నావా? తిని పొడుకోవడానికి ఇచ్చాడు అనుకున్నావా? కష్టపడి పని చేసుకుని ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారని వడ్డీలకి ఇచ్చి 4 రూపాయలు సంపాదించడానికి దేవుడు నీకు సమయం ఇచ్చాడు అనుకున్నావా? డొక్క చింపేస్తాడు దేవుడు, తెలుసా? హల్లెలూయా. మాట్లాడేవన్నీ పచ్చి వాస్తవాలు మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? హల్లెలూయా. ఈ రోజున మన కష్టాలకి, మన శ్రమలకు కారణం మనమే అని నేను చెప్తా. ఎలాగో చెప్తాను చూడండి. దేవుడు తన పనిని జరిగించడానికి కొన్ని సందర్భాల్లో మనల్ని పరిశీలన చేయడానికి కొంతమంది భక్తుల జీవితంలో తనంతలకు తానే దేవుడే శ్రమలను ఎలా చేశాడు, ఇది ఒక రకం. రెండోది, ఒక మనుషుడు తన స్వనీతి మీద ఆధారపడి పాపము చేసి అపవాదికి, సాతానికి, ఈ లోక అధికారికి అధికారం ఇచ్చి తనంతటికి తాను శ్రమలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సంసోను దేవుని ఆత్మచేత నడిపించబడినప్పటికీ దేవుని నుండి వైతొలగి దెలీలా చేత ఆకర్షించబడి లోకరీత్య బ్రతికి శ్రమల్లోనికి, శోధనలోనికి వెళ్ళాడు. యోబు నీతిమంతుడై ఉండి ఏ పాపము చేయనప్పటికీ దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత, దేవుని పరిశీలన చేత తనంతకు తాను శ్రమలోకి వెళ్ళక దేవుని చేత శ్రమలోకి వెళ్ళాడు. దేవుని చిత్తానుసారంగా శ్రమలోకి వెళ్ళిన వ్యక్తి యోబు అయితే, తనంతకు తాను శ్రమలోకి వెళ్ళిన వ్యక్తి సంసోను. మనల్ని దేవుడు పరిశీలన చేయడానికి ఇంకా ఇంట్రడక్షన్ చెప్తున్న వాక్యంలోకి వెళ్ళా, వినాలి. హల్లెలూయా. దేవుడు తనంతలకు తాను మన జీవితాలకు కొన్ని శ్రమలు అలవా చేసినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మనల్ని పట్టుకుని ఉంటాడు. ఎక్కడ ఏ సమయంలో దేవుడు ఆదరించాలో, ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ నడిపించాలో అది చేస్తాడు. హల్లెలూయా. మనంతటికి మనము మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి అప్పుల్లోకి వెళ్ళి, మన ఇష్టానుసారంగా ఆలోచించి నష్టపోయి, మన ఇష్టానుసారంగా బ్రతికి కొన్ని శాపాలు తెచ్చుకుని మనం ఏం చేయలేమే. నీ బలం చాలదు, నీ శక్తి చాలు, ఏం చేయరు. ఎక్కడ ఉన్నావో అక్కడ ఆగిపోతా. ఆ సమయంలో ఆ మనిషి రియలైజ్ అయ్యి, నేను చాలా తప్పు చేశాను, మిస్టేక్ చేశాను, దేవుడు లేకుండా నేనేమి చేయలేను కనుక నేను దేవుని ఆశ్రయిస్తానని మరలా దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తే కృపగలిగిన దేవుడు ఆ చేతిని పట్టుకుంటాడు, మరలా కృప ఇచ్చి నడిపిస్తాడు. పోగొట్టుకున్న మహిమనంతని దేవుడు మరలా ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండకుండా కొద్దిగా బతికిన వాళ్ళలాగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎంత కీడు చేసినా, దేవుని నామానికి ఎంత దూషణకరంగా బ్రతికినా, మరలా నీ తప్పు నువ్వు తెలుసుకుని దేవుని ఆశ్రయిస్తే ఆయన త్రోసివేయడు, ఆయన మరలా పట్టుకుంటాడు, ఆయన మరలా కృపిస్తాడు. ఆలోచించండి, నీకు ఇచ్చిన అభిషేకం గురించి లెక్క చెప్పాలి.
నీకు ఇచ్చిన కృప వరం గురించి లెక్క చెప్పాలి. దేవుడు నీకు ఏ టాలెంట్ ఇచ్చాడో, ఏ స్కిల్ ఇచ్చాడో దాని అంతటి గురించి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. నువ్వు పుట్టిన దినము నుండి దేవుడు నీకు చెప్పిన మాట నువ్వు నెరవేర్చే దినం వరకు నువ్వు ఎంత శ్రద్ధతో ఆ పని చేసావో, ఎలాంటి నిర్లక్ష్యంతో పనిచేసావో, ఇష్టంతో చేసావో, కష్టంతో చేసావో, నువ్వు చేసిన పని గురించి లెక్క చెప్పాలి. నీ మనసుని గురించి లెక్క చెప్పాలి, నీ ఆలోచన గురించి లెక్క చెప్పాలి, నీ తలంపుల గురించి లెక్క చెప్పాలి. నువ్వు జరిగించిన ప్రతి మంచి వాటి గురించి, చెడ్డ వాటి గురించి యజమానుడి ఎదుట లెక్క చెప్పాల్సిందే. ఇవన్నీ పచ్చి వాస్తవాలు. నా పొలానికి ఒక పనివాడిని పెట్టినప్పుడు ఆ పనివాడిని అడుగుతా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏమేం పని చేశారు, పిన్ టు పిన్ నేను అడుగుతా. నా పొలంలో పని చేసినప్పుడు యజమానుడిగా ఎంతవరకు పని అయింది, ఎంతమంది కూలీలు వచ్చారు, ఎవరు ఎలా చేశారు, ఎవరు ఏ సమయాన్ని వచ్చారో నేను పెట్టుకున్న కాపరిని నేను ఖచ్చితంగా అడుగుతా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు వెలిగించుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు. మనల్ని ఎలాగ పిలుస్తున్నాడు అలాగే యోనాని పిలిచాడు దేవుడు. యోనా 4 అధ్యాయుల నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకుపోతున్నాం. యోనాని పిలిచాడు. ఒకసారి యోనా గ్రంథాన్ని తెరిచి, యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. హల్లెలూయా. చెల్లెతల్లి చెప్పండి. అమితయి కుమారుడైన యోనా తన ఇంటిలో ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నాడు. పడుకుంటూ ఉన్న సమయంలో మైకులో నుంచి దేవుని స్వరం ఎలా మనం వినబడుతుందో, ఆకాశం నుంచి దేవుని స్వరము, దేవుని వాక్కు నేరుగా యోనా చెవులోనికి వచ్చింది. యోనా తుళ్ళుపడి లేచాడు. చెత్తం బ్రవ, చెప్పండి బ్రవ అనగానే యోనాతో దేవుని వాక్కు ప్రకటన చేయబడింది. నినివే పట్టణం యొక్క దుర్గతి గురించి నువ్వు ప్రకటించాలి. నినివే పట్టణస్థులు చేసిన పాపము నా దృష్టికి వచ్చి ఉన్నది. ఆ పట్టణము మీదకి నా శాపము లేదా నా యొక్క ఉగ్రత, నా కోపము, నా ప్రచండమైన వేండ్రము కలిగిన అగ్ని వెళ్ళబోతోంది. దానికి దుర్గతి అనగా నాశనం కలగబోతుంది. ఆ పట్టణానికి శ్రమ కలగబోతుంది. నీ వెళ్ళి ముందుగా ఆ పట్టణాన్ని హెచ్చరించు. చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆ పట్టణం నశించబడిన దేవునికి ఇష్టం లేదు. ఆ పట్టణంలో ఉన్న పశువులు నశించబడిన దేవునికి ఇష్టం లేదు. వారు ఎంత పాపము చేసినా, ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, ఎంత అక్రమంగా ప్రవర్తించినా దేవుడు ఆ పట్టణాన్ని భరించాడండి. చాలా మంది పాత నిబంధనలను కొన్ని వాక్యాలు తీసుకుని వాక్యముల గురించి దేవుని యొక్క ప్రేమ తెలియక యెహోవా అనేవాడు ప్రజలను చంపేశాడని, విగ్రహారాధన చేసిన వాళ్ళందరూ నరకానికి పంపించేస్తారు, నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారండి. వాళ్ళకి దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాక వాళ్ళు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసుకుని వాళ్ళు బైబిల్ మీద విషాన్ని, ద్వేషాన్ని పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతుంటే దేవుని ప్రేమ అర్థం కాదు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న జనులు ధన్యులని వాక్యం చెప్పింది. హల్లెలూయా. దేవునికి కోపం వస్తే దేవుడు నేరుగా నినివే పట్టణంలో అగ్ని కురిపించి చంపేవచ్చు. సృష్టికర్త అయిన ఆయన నోటితో పలికితే ఏదైనా జరిగిపోద్ది. అది కీడా మేలే తర్వాత విషయం. దేవుడు ఏది పలికితే అది జరిగిపోద్ది అంతే. ఆయన మాటకు తిరిగిలేదంతే. ఆమేన్. నినివే పట్టణము యొక్క పాపము దేవుని దృష్టికి వచ్చినప్పుడు నినివే పట్టణాన్ని కాల్చి చంపడం దేవునికి విత్ ఇన్ సెకండ్స్ లో పని. రెప్పపాటు సమయంలో పట్టణం తగలడిపోద్ది. దేవునికి చేత కదా? దేవునికి ప్రేమ లేదా? దేవునికి మనసు లేదా? హల్లెలూయా. యెహోవా అనేవాడు కనికరం లేనివాడు, అందరిని చంపేస్తాడు అనేవారు అందరూ కూడా ఈ మాట వినాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. తండ్రి తన బిడ్డలను చంపుకోలేడు. సృష్టికర్త ఈజ్ క్రియేటర్. యావే అనగా ఉన్నవాడు అనువాడు అని అర్థం. ఆయనంతటిగా ఆయన ఉన్నవాడు. దేవుడు సృష్టికర్త ఈజ్ క్రియేటర్. యావే అబ్రహాముతో మాట్లాడినప్పుడు నేను ఉన్నవాడిని అనువాడు యావే అన్నాడు ఆయన. హల్లెలూయా. యావే అన్నవాడు ఉన్నవాడు, అనువాడు. ఆయనను కలగజేసిన వాడు లేడు. ఆయనంతటిగా ఆయన ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు ఆయన. ఓం వాక్యమై ఉన్నవాడు, శబ్దమై ఉన్నవాడు, వెలుగై ఉన్నవాడు, ఆత్మై ఉన్నవాడు. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అలలాడుచున్నది. హల్లెలూయా. దేవునికి మనసు లేదా? దేవునికి ప్రేమ లేదా? లోక కుయుక్తుల చేత లేకపోతే ఈ లోక దురాత్మ శక్తుల చేత వారు మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది. ఆ గుడ్డితనం కాలుకోవాలి. అప్పుడు దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. నినివే పట్టణము, అరే బాబు చూడకండి, సరిగ్గా వినండి వాక్యం. హల్లెలూయా. నినివే పట్టణము చేసిన పాపము దేవుని దృష్టికి వచ్చినప్పుడు దేవుడు సహించలేని వాడైతే, మనసు లేనివాడైతే, ప్రేమ లేనివాడైతే ఆ పట్టణం మీదుగా అగ్ని కురిపించేసేవాడు దేవుడు. ఆ పట్టణాన్ని తగలబెట్టేసేవాడు దేవుడు. కానీ యోనాని పిలిచాడు. యోనా
ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కాలిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. ఆ దుర్గతి గురించి ముందుగా నువ్వు వాళ్ళు హెచ్చరించు. వాళ్ళ మారు మనసు పొందిన ఆ తట్టు తిరిగితే ఆ పట్టణం నేను కాపాడుతాను, నువ్వు వెళ్ళి ప్రకటన చేయంటే యోనా అలాగే ప్రభు అని చెప్పి బయలుదేరి నినివేకి వెళ్ళాల్సిన యోనా తర్షీషుకి వెళ్ళిపోతావచ్చు. ఇదే మిస్టేక్ మనం చేస్తాం. దేవుడు చేయమనేది ఒకటి, చేసేది ఒకటి. దేవుడు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దేవుడు వెళ్ళమనేది ఒక దిక్కుకి, వెళ్ళేది ఒక దిక్కుకి. హల్లెలూయా. యోనా ప్లేస్లో మన పేరెట్టుకున్నాం, యోనా బ్రతుకును మన బ్రతుకుగా పోల్చుకున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, తన సేవకుల నుంచి మాట్లాడుతున్నప్పుడు, తన చిత్తానుసారంగా మనం బ్రతకమని, వాక్యానుసారంగా బ్రతకమని. హల్లెలూయా. చెప్తే సినిమాలు చూడొద్దంటే చూస్తావు, యోనావు కాదా నువ్వు? నాటక జోలికి వెళ్ళకూడదు, పోగిరి మాటల జోలికి వెళ్ళకూడదు, కలపెత్తుల చోటుకి వెళ్ళకూడదు, పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడతావు. హల్లెలూయా. క్రమం అంటే అక్రమంగా బ్రతుకుతావు, సమయాన్ని పాటించవు, దేవుని అంటే భయం లేదు, దేవుడు ఏది చేయొద్దనో అది చేస్తావు, పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతావు, అంతా నా ఇష్టమే జరగాలంటావు, అంతా నేను అనుకున్నదే జరగాలంటే, ఇంట్లో అంతా నాది, నా పెత్తనమే అంటావు. యోనావు కదను. హల్లెలూయా. చాలా మంది యోనాలు ఉంటారు ఇలాగా. దేవుని కన్నులు కప్పేసి వెళ్ళిపోదాం అని చూశాడు యోనా. తర్షీషుకి వెళ్ళాల్సిన వాడెక్కేశాడు, సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది వాడ. హల్లెలూయా. యోనాకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకున్నది ఏంటో తెలుసా? తుఫాను వాడుకున్నాడు. మన జీవితంలోకి తుఫాన్లు ఎందుకు వస్తాయి అంటే, ఒకటి దేవుడు, తుఫాను అనేది దేవుడు అనుమతిస్తేనే వస్తుందండి. కీర్తనగాడు అంటాడు కదా, ఆయన ఆజ్ఞవగా తుఫాను పుట్టెను. హల్లెలూయా. ఆయన ఆజ్ఞవగా తుఫాను పుట్టిన మనం వింటా ఉంటే, ఇదిగో పలానా చోట అల్పపీడనం ప్రారంభమైంది, అది బలపడుతూ ఉంది, వాయుగుండంగా మారి పెద్ద తుఫానుగా మారుతూ ఉంది, ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వెళ్ళబోతుంది, అక్కడక్కడ వర్షాలు పడతాయి, వీళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చూస్తాం కదా, ఇవన్నీ కూడా దేవుడు ఆజ్ఞిస్తేనే జరుగుతాయి. తుఫానుకి దేవుడు ఆజ్ఞిస్తేనే జరుగుతుంది, దేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ లేదు. ఇక్కడ ఒక మాట గుర్తుకొచ్చింది, సృష్టిలో ఉన్న నేలను పాకి చిన్న చిన్న పురుగు కూడా దేవుని మాట వింటుంది. మాట వినోడు ఎవడున్నాడంటే మనిషే. అందుకే ఆ మాట విననోళ్ళని మనసును బట్టి, అవిధేయతను బట్టి ఈ లోకంలోకి మనకు శ్రమ వచ్చింది. అవిధేయతను నిర్మూలన చేసి దేవునితో సమాధానపరచడానికి, ఆ వైరాన్ని, ఆ వైరాగ్యాన్ని కాల్చి తండ్రితో ఏకపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనుషుల కోసం చచ్చిపోవాల్సి వచ్చింది. ఆ వైరంను కాల్చడానికే, ఆ చేదనే వేరుని తీసి తండ్రితో ఏకపరచడానికి, అనుసంధానము చేయడానికి యేసు ప్రభు శిలువలో వ్రాలాడితే 3 మేకులు పీక్కోలేరని మళ్ళీ కామెంట్లు చేస్తారు చాలా మంది. వివరం లేదు వాళ్ళకి, జ్ఞానం లేదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడతారు అంతే. తెలివి లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేయలేదు తల్లి చెప్పండి. యోనా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఉన్న పలంగా తుఫాన్ రేగింది. అలల చేత వాడ పైకి కిందకు కొట్టబడుతుంది. 4వ అధ్యాయం కన్నా మనం 4వ వచనం మనం చూస్తే చూడండి ఒకసారి. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చిందంట. హల్లెలూయా. ఆ తుఫాను చేత వాడ పగిలిపోయే గతి వచ్చిందంట. హల్లెలూయా. వాడ పగిలిపోయే గతి వచ్చినా సరే ఈయన ఎంత నిద్రపోతుకున్నాడంటే, అందరితో పాటు కూర్చోకుండా వేరు చేయబడి, దేవుడు వీళ్ళందరితో ఉంటే నన్ను ఎక్కడ చూస్తాడని చెప్పి కిందకెళ్ళిపోతే దేవుడు చూడ్డేమో అని అనుకుని కిందకెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకున్నాడంట. తుఫాన్లో అంతమంది అల్లుతున్నారు, కేకలేస్తున్నారు, వారు దేవుళ్ళకు, దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. వాడను తేలికపరచడానికి వాళ్ళ దగ్గర ఉన్న లగేజ్ను, తినుబండారాలను అన్నిటిని బయటకు విసిరి వాడను తేలికపరుచిన సరే ఈయనకి మెలుకురాల. కిందకు వచ్చి మనుషుడు అన్నాడు, పోయి నిద్రపోతూ, నీకు ఎలా నిద్ర పెడుతుంది? సముద్రం అంత అల్ల కల్లోలంగా ఉంది, భయంకరమైన తుఫాన్ లేచి ఉంది, తుఫాన్ అలల చేత వాడ పగిలి పరిస్థితి ఉంది. ఎవరికి వారు లేచి వారి దేవుళ్ళను, దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. నీవు కూడా లేచి నీ దేవునికి ప్రార్థించు. కళ్ళు నలుపుకుని అయ్యగారు పైకి వచ్చారు. హల్లెలూయా. పైకి వచ్చారు. పైకి వచ్చి చూస్తే విషయం అర్థమైపోయింది. వాళ్ళు వెంటనే ఏం చేశారంటే చీట్లు వేశారు. చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. వాళ్ళందరికీ భయం కలిగి, అసలు నువ్వు ఎవడవే, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రజల మధ్య నివసిస్తావు, నీ భాష ఏంటి, నీ జనులు ఎవరు, నీ దేవుడు ఎవరు, అసలు నీవు ఎవడవా అని చెప్పని అడిగాడు. వాళ్ళందరూ అడిగితే యోనా చెప్తున్నాడు, నేను పలానా జనాను, పలానా నా దేవుడు యెహోవా, నేను యెహోవా ప్రవక్తను అనగానే వాళ్ళు వణుకు పుట్టింది. అక్కడ ఉన్న వారందరికీ తెలుసు యెహోవా అంటే ఎవరు, ఆయన పరాక్రమ కార్యాలు ఎలాంటివి, ఆయన శక్తి ఉంటే, ఆయన ప్రభావం అంటే తెలిసి యెహోవా ప్రవక్తనగానే భయం వేసింది. వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోయారు. హల్లెలూయా.
వాళ్ళు వణికి ఇప్పుడు ఏంటి నీ పేరు వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? ఈ విపత్తుకు కారణం నువ్వే. స్పష్టంగా చీటీల నుండి దేవుడు మాట్లాడాడు. చీటీలో మా ఎవరి పేరు రాల, నీ పేరు వచ్చింది, విపత్తు కారణం నువ్వే, మమ్మల్ని ఏం చేయమంటావు? హల్లెలూయా. వాళ్ళందరూ అడిగినప్పుడు యోన ఏమన్నాడు తెలుసా? ఎత్తి సముద్రంలో పడే. ఎత్తి సముద్రంలో పడేస్తే మీరు బ్రతుకుతారు, నేను సముద్రంలో పడకపోతే మీరు కూడా చచ్చిపోతారు. హల్లెలూయా. భయపడ్డారు వాళ్ళు. ఎప్పుడైతే యెహోవా ప్రవక్త అన్నాడో, యెహోవా అనే మాట విన్నారో వాళ్ళు భయపడి ఇంకా ఆప్షన్ లేక, ప్రభువా ఇదిగో నీ ప్రవక్త తన నోటితో తనంతటికి తానే పడేయమన్నాడు కాబట్టి ఇందుకు మేము బాధ్యులం కాదు, ఇదిగో నీ ప్రవక్తను పడద్దాం అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకుని మరి పడేశారు. హల్లెలూయా. చెప్పండి. ఇక్కడ మన ఒక మాట, ఒక టైటిల్ రాసుకోవాలి, గాయము చేసే దేవుడు. హల్లెలూయా. మాట వినప్పుడు గాయం చేస్తాడు. మనందరం పిలువబడ్డాం యోనా వలె మనందరం పిలువబడ్డాం. యోనాతో దేవుడు మాట్లాడినట్లుగా ఆ రోజున దేవుని వాక్యం లేదు కాబట్టి, దేవుని వాక్యము పుస్తకాల రూపంలో రాతపూర్వకంగా చేతిలో లేదు కాబట్టి ఆ దినాన దేవుడు ప్రవక్తల చేత దేవుడి స్వరంతో మాట్లాడేవాడు. హల్లెలూయా. ఈ రోజున ఆయన స్వరాన్ని పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఈ గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. ఆ రోజున ఈ పుస్తకం లేదు కనుక, బైబిల్ అనేది లేదు కనుక, పరిశుద్ధ గ్రంథం లేదు కనుక, టెక్నాలజీ లేదు కనుక, ముద్రణ యంత్రాలు లేవు కనుక దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తలను బోరగా వాడుకున్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది చదివితే దేవుడు ఏం మాట్లాడతాడో నీకు అర్థమవుతుంది. ఇది చదివితే దేవుని జ్ఞానం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇది చదివితే దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. నీకు దేవుని ఆలోచన ఏంటో అర్థమవుతుంది. నువ్వేం చేయాలో ఇది అర్థమవుతుంది, అర్థం చేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యోనాతో దేవుని వాక్యంతో మాట్లాడాడు, వాక్కుతో మాట్లాడాడు. ఈ రోజు నీ శబ్దం ద్వారా దేవుడు వాక్కుతో నీతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడతలేదు అనుకుంటే నేనేం చేయలేను. దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యోనా వెళ్ళిపోయినట్లుగా మనం కూడా వెళ్ళిపోతాం కదా. అప్పుడే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఆ మార్గంలో వెళ్ళటానికి దేవుడికి ఇష్టం లేక, ఆ మార్గంలో నువ్వు చేజారిపోతున్నావు, నశించిపోతున్నావు అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను సరైన మార్గంలో తీసుకురావడానికి అక్కడ దేవుడు గాయం చేస్తాడు. అక్కడున్న మనుషులందరినీ చెదరగొడతాడు. ఈ మనుషుల మధ్య నువ్వు ఉండకూడదు, నువ్వు బయటకు రావాలి. కొన్ని సందర్భాల్లో నన్ను ఎవరు ప్రేమించరన్నా, నాతో ఎవరు ఉండరన్నా, నేను ఒంటరివాడిని అంటూ చూసావా, వాళ్ళ మధ్య నువ్వు ఉండకూడదు. అక్కడి నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. నీ జీవితంలో ఉండకూడని రిలేషన్స్ అన్నిటిని దేవుడు బయటకు పంపించేస్తాడు. నీ దగ్గర ఎవరు ఉండకూడదో వాళ్ళని తీసేస్తాడు. ఏది ఉండకూడదో తీసాడు. నీ దగ్గర డబ్బు ఉండకూడదా, అది ఉండదు. ఈ మనుషులు ఉండకూడదో, వాళ్ళు ఉండరు. కొద్ది కాలము కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడు ఒక గాఢాంధకారపు లోయలోనికి తీసుకొస్తాడు. ఒక పాఠం నేర్పించి అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకుని దేవుని ప్రేమను, దేవుని హత్తుకోవటము, దేవుని మీద ఆధారపడటం, ఇలాంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు కురిపిస్తాడు అన్నమాట. మాట వినలా, యోనాని వదిలేసి ఇంకొక లేపుకోలేడంటావా దేవుడు? ఆలోచించు. ఏమండి, నేను మాట వినలేదనుకో, నన్ను దేవుడు పక్కన పెట్టి ఇంకోటి లేపుకుని వాడుకోవడానికి నేను చేత కదా? నేను చెప్పరేంటండి. ఇప్పుడు ఏదైనా పనికి నేను పిలుస్తా, అన్నా నాకు పని ఉందన్నా, నేను పలానా చోట ఉన్నా, రావడం కుదరదన్నా అంటావు. నేను వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేసి బ్రదర్ రండి అని చెప్పి వేరే వాళ్ళకి పని ఇస్తా. అంటే నువ్వు రాకపోతే ఆగల, వేరే వాళ్ళు చేశారు కదా. నేను చేయకపోతే ఆగదు కదా, వేరే వాళ్ళు చేస్తారు కదా. యోనా వెళ్ళకపోతే దేవుడికి వచ్చే నష్టం ఏంటంటే ఇంకో లేపుకోవచ్చు కదా. యోనా వెళ్ళకపోతే యోనా ప్లేస్ లో ఇంకొకరిని పంపొచ్చు కదా. దేవుడు అలా చేయడు. దేవుడు ఒక పనికి నిన్ను ఎన్నుకున్నాడు అంటే నిన్నే వాడుకుంటాడు. అక్కడ దేవుడు నిన్ను పిలుచుకున్నాడంటే నువ్వే వెళ్ళాలి. అక్కడ నేను వెళ్ళనని మారం చేసిన, యోనాలాగా అటు ఇటు కుప్పిగంతలేసిన, నీ ముక్కు పట్టుకుని జుట్టు పట్టుకుని ఎలా లాక్కు రావలేదు దేవుని తెలుసు. నీ చేత దేవుడు ఏ పనినైతే నియమించాడో, ఏ పనికైతే దేవుడు నిన్ను నియమించుకున్నాడో, ఏ ఉద్దేశం చేత అయితే నువ్వు పుట్టావో, ఆ ఉద్దేశము, ఆ పనిని దేవుడు నీ ద్వారా ఖచ్చితంగా చేస్తాడు. నేను అనుకున్నానే ఇలా అవుతానని, నేను ఎప్పుడు అనుకోవాలా, నేను పుట్టినప్పటి నుంచి ఇలా అయ్యే వరకు కూడా నేను ఎప్పుడు పాస్టర్ అవుతానని నేను అనుకోవాలా. మైక్ పట్టుకు నువ్వు వాక్యం చెప్తానని అనుకోవాలా, దెయ్యాలు వెళ్ళగొడతానని అనుకోవాలా, సువార్తలు చేస్తానని అనుకోవాలా. హల్లెలూయా. తెలియ దేవుని చిత్తమే జరుగుతుంది. దేవుడు అనుకున్నదే జరుగుతుంది. తల్లి గర్భంలో నిన్ను నన్ను ఎందుకు రూపింపచేసి అనేక మరణకరమైన పరిస్థితులు వచ్చిన, మరణానికి, వ్యాధులకు, రోగాలకు అప్పగించకుండా సజీవంగా బలముతో, శక్తితో, నెమ్మదితో నడవడానికి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పని సమయానుసారంగా చేయడానికి, ఆయన పని క్రమమాధారంగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఉంచాడు.
దేవుడు తలుచుకుంటే యోనా ప్లేస్ లో ఒక్కడి కాకపోతే నలుగురిని పంపించగలుగుతాడు నినివే పట్టణానికి. దేవుడికి చేత కదా? దేవుడు పంపించలేడా? అవసరమైతే నినివే పట్టణంలో నుండి రాజుతో మాట్లాడగలుగుతాడు, మంత్రులతో మాట్లాడగలుగుతాడు, అధికారులతో మాట్లాడగలుగుతాడు. నినివే పట్టణం అంతటిని రెప్పబాటులో మార్చగలుగుతాడు దేవుడు. ఎందుకు పారిపోయిన వాడిని మళ్ళీ దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? మళ్ళీ ఆయన తీసుకురావడానికి మళ్ళీ సముద్రంలో తుఫాను అలలు వాళ్ళతో పాటు యోనాతో పాటు ఉన్న వాడలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడి, వాడ నౌకరు ఇబ్బంది పడి, ఎంతమంది ఇబ్బంది పడటం ఎందుకు ఆలోచించండి. యోనా గ్రంథం నాకు తెలుసు అంటే ఏం తెలుసు? చదువుకుంటూ వెళ్ళిపోతాం అనుకున్నావా? యోనా దేవుడు మాట వినకపోతే యోనా ప్లేస్ ఇంకో లేపు వాడుకోవచ్చు, కానీ దేవుడు ఆ పని చేయలే. ఎందుకు చేయలేదు తెలుసా? దేవుడు నియమించిన పని, నీ ద్వారా జరిగించాల్సిన పని నువ్వే చేయాలి. దేవునికి నువ్వే కావాలి, ఆ పనికి నువ్వే కావాలి, ఆ ప్రాంతాన్ని నువ్వే కావాలి. దేవుడు నిన్ను ఏ ప్రజల మధ్యలోనికి తీసుకెళ్తాడో ఆ ప్రజల మధ్యలో నువ్వే వాడబడాలి. దేవుడు ఏ స్థలాన్ని అయితే నీ కోసం ఏర్పరిచాడో ఆ స్థలంలో నువ్వే ఉండాలి. ఆ ప్రజలకు నువ్వే మేత అయ్యాలి, ఆ ప్రజలకు నువ్వే బాప్తిజం ఇవ్వాలి, ఆ ప్రజలకు నీవే దేవుని వద్దకు నడిపించాలి. ఇది ఎప్పుడు నేర్చుకుంటూ ఈ పాఠాలు, ఎప్పుడు అర్థం చేసుకుంటే ఈ మనసు వచ్చి వెళ్ళిపోవటం, ఏదో చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంతకాలం ఇది? హల్లెలూయా. దేవుని మనసును చదవండి ఒకసారి కూర్చొని, ప్రభువా నా ఎడల నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని చెప్పి దేవుని మనసును ఆలోచిస్తే, సైకాలజికల్ గా మనం ఆలోచిస్తే దేవుడు ప్రాక్టికల్ గా వాక్యాల నుంచి నీతో మాట్లాడతాడు. నీకు అర్థమయ్యే రీతిగా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. యోనాని నినివేకి తీసుకురావడానికి దేవుడు సముద్రాన్ని వాడుకున్నాడు, నీటిని తుఫాను వాడుకున్నాడు. ఆగ్ని ఒక తుఫాను పుట్టింది. తుఫాను ఎగరేసి కొడుతుంది. వాడ పైకి కిందకి పడి వాడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. యోనా చీట్లు వేసినప్పుడు యోనా పేరు వచ్చి యోనా పట్టబడ్డాడు. యోనాని సముద్రంలో పడేశారు. ఫస్ట్గా యోనాని తీసుకుని దేవుడు చేసిన గాయము తుఫాన్ అనే గాయం చేశాడు యోనా జీవితంలో. ఇలాంటి తుఫాన్లు మన జీవితంలోకి ఎందుకు వస్తాయి? దేవుని మాట వినకుండా మన ఇష్టాచారంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయడానికి కొన్ని శ్రమలనే తుఫాన్లను తీసుకెళ్తాడు. హల్లెలూయా. దేవుని మాట వినకుండా మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన అనుకున్న దాని ప్రకారం చేయడానికి వెళ్ళిపోతున్నప్పుడు అది దేవునికి నచ్చదు. అదేనా? దానివల్ల జరిగే ప్రమాదం అప్పుడు మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నువ్వు అలా వెళ్ళటం దేవునికి ఇష్టం లేనప్పుడు నిన్ను అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఏం చేస్తే బాగుంటుందో దేవునికి తెలుసు. ఏ శ్రమ, ఏ ఒంటరితనం నీ జీవితంలోకి ఎలా చేస్తా నువ్వు తప్పు తెలుసుకుని నువ్వు రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరుగుతావో దేవునికి తెలుసు. నువ్వు తిరగడానికి కావలసిన గాయం అక్కడ చేయబడుతుంది. బ్రతుకులో గాయాలు ఎందుకుంటాయి? తుఫాన్లు ఎందుకుంటాయి? ఒంటరితనం ఎందుకుంటది? శ్రమలు ఎందుకుంటాయి? దేవుని కృపను ఎతకడానికే, దేవుని పని చేయడానికే, దేవుని చిత్తము జరిగించడానికి, దేవుని తట్టు తిరగడానికే తుఫాను మనకి మంచిదే, శ్రమ మనకి మంచిదే, సర్ఫెక్సర్ మంచిదే, ఎందుకంటే మురుగు ఉండదు. హల్లెలూయా. శ్రమ మనకి మంచిదే, ప్రమోషన్ ఉంటది. ఏసే దగ్గర ప్రమోషన్ ఉండాలంటే శ్రమ ఉండాలి, మురుగు పోవాలంటే సర్ఫెక్సర్ ఉండాలి. హల్లెలూయా. చలో తల్లి చెప్పండి. ఇంకా సర్ఫెక్సరే కదా, ఇంకా చాలా ఉంటాయి. మురుగు పోగొట్టడానికి రకరకాల సరుపులు, రకరకాల సబ్బులు వాడతాం. మన పాపం పోవడానికి అన్ని లేవు, ఒకటి యేసు రక్తం. మన పాపము పోవడానికి, మన శాపం పోవడానికి ఈ లోకంలో ఉన్న ఔషధము యేసు రక్తం మాత్రమే. యేసు రక్తము తప్ప ఇంకా ఏది కూడా పాపము పోగొట్టలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సముద్రం గాయం చేశాడు దేవుడు అక్కడ. ఫస్ట్ మాట, యోనా మాట వినకుండా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు గాయం చేశాడు. హల్లెలూయా. గాయపరిచాడు యోనాని, ఎత్తి సముద్రంలో పడేశాడండి. సముద్రంలో పడవేగానే దేవుడు చాపను వాడుకున్నాడండి. ఫస్ట్ యోనా ఓడలో నుంచి కింద పడవేయబడ్డానికి దేవుడు తుఫాను వాడుకున్నాడు, సముద్రాన్ని వాడుకున్నాడు, గాలిని వాడుకున్నాడు, నీటిని వాడుకున్నాడు. హల్లెలూయా. రెండోది, ఇప్పుడు పడవేయబడిన యోనాని కాపాడాల్సిన బాధ్యత దేవుందే. చూడండి ఎంత బాగా కాపాడుతున్నాడు. చచ్చాడు అనుకోవాలా దేవుడు, నా మాట విననందుకు వాడిని ఇలాగే చేయాలనుకోవాలా దేవుడు. ఎంత కృప కలిగిన వాడంటే నీటిలో పడిన వెంటనే ఒక వేలికి ఆజ్ఞాపించాడండి. హల్లెలూయా. వేల్స్ అంటే తిమింగలాల కంటే చాలా పెద్దగా ఉంటాయండి. హల్లెలూయా. బ్లూ వేల్ అని, దాంట్లో లోపల ఆక్సిజన్ కూడా ఉంటుంది. హల్లెలూయా. చేయలేదో చెప్పండి. ఒక ప్రత్యేకమైన చేపను దేవుడు వాడుకున్నాడు. నీటిలో పడిన వెంటనే యోనాని మింగడానికి దేవుడు ఒక మత్స్యపుగా ఆజ్ఞాపించాడండి. బ్లూ వేల్ వచ్చి మింగేసిందండి. హల్లెలూయా.
చేయలేదు తెలియజెప్పండి. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఎవరు బాధపడాలి? దేవుడు బాధపడాలా, యోనా బాధపడాలా, చాప బాధపడాలా? హలో, ఎవరు బాధపడాలి? యోనానా? తొందరగా చెప్పండి. ఆప్షన్ ఏ యోనా బాధపడాలా, ఆప్షన్ బి దేవుడు బాధపడాలా, ఆప్షన్ సి చాప బాధపడాలి. చాప ఎందుకు అక్క? అర్థం కాల? నువ్వేంటక్క? దేవుడు బాధపడాలా అంటాం. దేవుడే. మీరేంటన్నారు? చాప. యోనా బాధపడాలా? ఇక్కడ 3 ఆన్సర్లు వచ్చినాయి. ఓకే, 3 ఆన్సర్లు వచ్చినాయి. ఒకటి, కొంతమంది ఏమో దేవుడు బాధపడాలి అన్న, దేవుడు ఏం బాధపడ్డు, ఎలాగైనా తీసుకొచ్చేస్తాడు. అని అనుకున్న పని ఎగ్జాక్ట్ గా టైంకి జరిపించేస్తాడు దేవుడు. దేవుడు ఏం బాధపడ్డు. రెండోది, యోనా బాధపడాల్సిన పని లేదు, హ్యాపీగా ఆక్సిజన్ ఉన్న ఏసీ గదిలో కూర్చున్నాడు. హల్లెలూయా. బాధపడాల్సిన చాపే. 75 కేజీలు బరువు కలిగిన బరువును మూయాలి. హల్లెలూయా. ఆ చాపకున్న ఫ్రీడమ్ అంతా పోతుంది. 3 రేయి 3 పగలు అనగా 3 రోజులు ఆ బ్లూ ఎలా పడితే అలా నీటిలో ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళడానికి లేదు. దానికి ఫ్రీడమ్కి భంగం కలిగింది ముందుగా. హల్లెలూయా. రెండోది, అది వెళ్తున్నప్పుడు దాని జర్నీలో ఏ చాప పడితే ఆ చాపను తిని నచ్చినట్లుగా వెళ్తుంది. అలా చేయడానికి లేదు. ఎందుకంటే యోనాని కక్కే వరకు ఆ చాప తినడానికి వీల్లేదు. హల్లెలూయా. అటు ఇటు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడైతే యోనాని మింగిందో అక్కడి నుంచి దేవుడు చెప్పిన నినివే పట్టణంలో కక్కే వరకు అటు ఇటు తిరగడానికి వీల్లేదు. దేవుని ఆజ్ఞను ఖచ్చితంగా చేయాల్సింది చాప. ఇప్పుడు కష్టం ఎవరిదంటే చాపదే. యోనాని ఎక్కించుకుని తిండి తిప్పుల మానేసి అటు ఇటు వెళ్లకుండా నచ్చిన చేపలు నోరూరించే చేపలు దాని కళ్ళ ముందు పడినా, హల్లెలూయా, ఒక్క చేపను ముట్టకుండా అటు ఇటు తిరగకుండా నినివే వైపుకు దూసుకొచ్చి నినివే పట్టణంలో కక్కాలి. కష్టం ఎవరదే? అది అనుకుని ఉండాలి. యోనా, ఎంత పని చేసావు, నువ్వు చేసిన పనికి దేవుడు నన్ను నా కళ్ళ ముందు రుచికరమైన చేపలు వెళ్ళిపోతున్నా. ఆ చేప ఎంత బాగుంటుందో తెలుసా, ఆ తింటే ఎలా ఉంటుందో తెలుసా, నీ గురించి కళ్ళ ముందు ఉన్న చేపలు వదిలేసానని బాధపడాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. కష్టం చేపదే. యోనాని మోసేది చేపే. ఏ ప్రమాదం జరిగిన దేవుడు ఊరుకోడు. లోపల ఏ ఇబ్బంది జరిగిన దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. ఎలా తిన్నదో ఎలా మింగిందో అలా కక్కాలి. మధ్యలో ఏ డ్యామేజ్ జరిగినా కుదరదు. ఎటు వెళ్ళడానికి వీల్లేదు. చేప స్ట్రైట్గా ఎక్కడికి వెళ్ళాలా? నినివే పట్టణంలో కక్కాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. చూడండి ఎంత కృపగలిగిన దేవుడు. గాయం చేసింది ఎవరు? సముద్రంలో తుఫాన్ రేపింది ఎవరు? దేవుడే. కింద పడేసేటట్లుగా చేసింది ఎవరు? దేవుడే. చీటీల్లో యోనా పేరు వచ్చేటట్లు చేసింది ఎవరు? దేవుడే. గాయాలు చేసినంత దేవుడే. హల్లెలూయా. చూడు, గాయము చేసి కింద పడేయబడిన యోనా నశించిపోకుండా, పడేయబడిన యోనా ప్రాణముకు దెబ్బ తాగలకుండా తన ప్రాణమును సేద తీర్చడానికి చక్కగా చాపలో కూర్చున్నాడు, మత్స్యపు కడుపులో కూర్చున్నాడు. హల్లెలూయా. తన తప్పు తెలుసుకుని ప్రార్థన చేస్తాం. మత్స్యపుల కడుపులో నుంచి దేవునికి ప్రార్థన చేశాడు యోనా. అదిగో పాతాళ గర్భంలో నుండి నీకు మొర్ర పెడుతున్నాను. ఎక్కడుంది ఈ ప్రార్థన? చూడండి, 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 2వ వచనం. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగూ ప్రార్థించును, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనము చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చును. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను కొట్టిచున్నవి, నీ తరంగములు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. హల్లెలూయా. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను, నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచెదను అనుకుంటుని. హల్లెలూయా. చెప్తున్నాడు, తన కష్టాలనే చెప్తున్నాడు అక్కడ. కానీ ఆ ప్రార్థనలో ఒక మాట అంటున్నాడు, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నువ్వే నన్ను సముద్రంలో పడవేసావు, కానీ నీ సన్నిధి నన్ను వదిలిపెట్టలేదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. చేయలేదు తెలియజెప్పండి. గాయం చేసింది ఎవరు చెప్పాలి? తుఫాను పుట్టించింది ఎవరు? అలలు రేస్ చేసింది ఎవరు? చీట్లు వేయించింది ఎవరు? చీటీలో యోనా పేరు వచ్చేటట్లుగా చేసింది ఎవరు? దేవుడే. గాయము చేసి కింద పడేయించింది దేవుడే. కింద పడిన యోనాను వదిలిపెట్టకుండా మరలా పట్టుకుని గమ్యం వైపుకు, తన అనుకున్న చిత్తం వైపుకు, తన ఎన్నుకున్న మార్గం వైపుకు తీసుకొచ్చేది కూడా దేవుడే. హల్లెలూయా. సరే తల చెప్పండి, గట్టిగా చెప్పండి. గాయము కట్టిన దేవుడు, గాయము చేసే దేవుడు. రెండోదిగా మత్స్యపు కడుపులోనికి గాయము కట్టే దేవుడు, కాపాడే దేవుడు ఆయన.
సముద్ర అంతర్గర్భములోనికి వెళ్ళిపోకుండా, అగాధంలోకి వెళ్ళిపోకుండా, ఆ సముద్రంలో మునిగిపోకుండా, ఆ సముద్రంలో యోనా ప్రాణం పోకుండా సముద్రంలో కాపాడిన వాడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన కాపాడుటలో ఆయన ముందుండే దేవుడు. ఆయన హల్లెలూయా. కాపాడుటలో, ఆదుకొనుటలో ఆయన ముందున్న దేవుడు. ఆయన హల్లెలూయా. యోనాని దేవుడు కాపాడాడు. తను చేసింది తప్పైనప్పటికీ, తను చేసింది నేరమైనప్పటికీ, దేవుని మాటను త్రోసిపుచ్చినప్పటికీ, దేవుడు చెప్పింది చేయనప్పటికీ యోనా మీద రవ్వంత కోపం కూడా దేవునికి లేదు. అన్నారా? రవ్వంత కోపం లేదు. అదే మనుషులైతే నేను చెప్పింది చేయలే కదరా, మునుగురా, సావురా అంటారు మనుషులైతే. కానీ దేవుడు అలా చేయలా. నా మాట విన్నావా అని రెట్టింపలా దేవుడు అక్కడ. యోనా మీద నిందలు నేరాలు మాపలా. ఎందుకు వెళ్ళావు? తర్షీషుకి వెళ్ళమన్నాడు, నేను నినివేకి వెళ్ళమన్నాను అనే మాట మాట్లాడలేదు దేవుడు. తన బలహీనతలు రైట్ చేయలేదు దేవుడు. యోనా బలహీనతలు ఎత్తి చూపలేదు దేవుడు. యోనా తప్పులను ఎత్తి చూపలేదు దేవుడు. అదే మనుషులైతే మన తప్పుల్ని ఎత్తి చూపిస్తారు, మన మాటలను ఎత్తి చూపిస్తారు. జరిగిన సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మాటకు సమాధానం చెప్పడానికి చూస్తారు. కానీ దేవుని మనసు అలా కాదు. ఎంత గొప్ప దేవుడు అండి! చప్పట్లు కొట్టండి ఒకసారి. మాట వినకపోయినా, తప్పు చేసిన, నేరము చేసిన, ఆయన్ని బాధ పెట్టిన, ఆయన మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయినా దేవుడు యోనా మీద చీమంత కోపం కూడా, అనువంత కోపం కూడా ఉంచకుండా యోనా ఎడల కృప చూపి కాపాడుతూ వచ్చాడండి. యోనాని దేవుడు కాపాడుతూ వచ్చాడు. మరణానికి అప్పగించలా, చాపలకు అప్పగించలా, లోపలికి నీళ్ళకి అప్పగించలా, మరణానికి అప్పగించకూడదు. దేవుడు యోనాని కాపాడాడు. హల్లెలూయా. దేవుడు కాపాడే దేవుడు. గాయం ఎందుకు చేస్తాడు? తను అనుకున్న మార్గంలో మనం ముందుకెళ్ళడానికి దేవుడు గాయం చేస్తాడు. గాయం చేసేది ఆయనే, కాపాడేది ఆయనే, గాయాన్ని కట్టేది ఆయనే, నడవలసిన మార్గం నడిపించేది ఆయన. హల్లెలూయా. తల్లి చెప్పండి. నినివేకి వచ్చేసాడు యోనా. నినివేలో కక్కేసింది. నినివేకి వచ్చాడు. నినివేకి వచ్చి 3 దినాలు, 3 రాత్రులు, 3 పగలు ఆ పట్టణం అంతా సువార్త చేశాడు. హల్లెలూయా. ఆ పట్టణం అంతా సువార్త చేస్తే యోనా మాటల కంట ఆ పట్టణస్థులందరూ కూడా భయపడ్డారు. భయపడి రాజు సైతము రాజ వస్త్రాలు తీసి పక్కన పడేసి, పశువులకు మేతేయకుండా, బాలింతలు తన పిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా, పసి పిల్లలను కూడా ఉపవాసం పెట్టి, పశువులకు ఉపవాసం పెట్టి, ఎవరికి వారు వస్త్రాలను తీసి బూడిదలో కూర్చుని, దుమ్ములో కూర్చుని, గోను పట్ట కట్టుకుని వారి పాపములు ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేశారండి. హల్లెలూయా. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ఆ విపత్తు నుంచి తప్పించాడు. చదువు తల్లిదండ్రులు. హల్లెలూయా. యోనాకు కోపం వచ్చేది. ప్రజల మీద కోపం వచ్చేది, దేవుడి మీద కోపం వచ్చేది. అసలు యోనా కాన్సెప్ట్ ఏంటంటే, యోనా మనసు ఇక్కడ 2 రీతిలుగా ఉంది. చాలా మందికి ఎలాంటి మనసులు ఉన్నాయో లేవో నాకు తెలియదు, చెప్తూ ఉండి ఒకసారి గమనించుకోండి. యోనాని ఇక్కడ 2 మనస్తత్వాలని ఛేదిస్తూ ఉన్నాయి. ఒకటి, ఆ నినివే పట్టణ ప్రజలు రక్షణ పొందటం యాక్చువల్గా యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే వారు క్రూరులు, వాళ్ళు భయంకరమైన వ్యక్తులు. వారు రక్షణ పొందటం, వారు దేవుని తట్టు తిరగడం, దేవుని కృపను పొందటం, రక్షణ పొందటం యోనాకి ఇష్టం లేదు. వాళ్ళు చావాలి, దేవుని అగ్ని వారి పట్టణాన్ని కాల్ చేయాలి, అంతే. హల్లెలూయా. ఇదే కోరుకుంటున్నాడు యోనా. హల్లెలూయా. రెండోది, వాళ్ళు క్రూరులు, అక్కడికి వెళ్తే వారు నా మాట అనుకుంటే నన్ను చంపేస్తారేమో. 2 మనసులు. ఒకటి, వాళ్ళు నన్ను చంపేస్తారేమో. దేవుని గురించి చెప్తున్నప్పుడు వారు నా మీద ఎదురు తిరిగి నన్ను కొట్టి చంపేస్తే ప్రాణాపాయము అనే బాధ ఒకటి ఉంది మనసులో. రెండోది, వాళ్ళు పాడైపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు దేవుని తట్టు తిరగకూడదు, దేవుని మాట వినకూడదు అనే 2 ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. చేరేద్దలే చెప్పండి. ఇది ఎక్కడ చెప్పాడో తెలుసా మనకి? మనం ఎక్కడ చెప్పాడో తెలుసా? ఒకసారి చూడండి. ఎక్కడ చెప్పాడు ఇది? యోనా గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. యోనా గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి 3వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరగనని నేను అనుకుంటేనే కదా, అందువలన నీవు కటాక్షం, అండర్లైన్, నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును, అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదవని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోతుని. హల్లెలూయా. అసలు నినివేకి రాకుండా నేను తర్షీషుకు ఎందుకు పారిపోయాడు? నేను జాలిగల దేవుడు, కృపగల దేవుడు. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగుతారో వారిని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా.
ఇది ముందే తెలుసంట యోనాకి. ఎంత తెలుగుగలవాడో. హల్లెలూయా. యోనా గారికి ఇది ముందే తెలుసంట. నేను వెళ్ళి ప్రకటన చేస్తాను, వాళ్ళు మారు మనసు పొందేస్తారు, వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు, దేవుడు జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన తట్టు తిరిగి పాపములు ఒప్పుకుంటే వారిని కాపాడతాడన్న విషయము యోనాకి తెలుసు అంట. ఇది నాకు ముందే తెలుసు, అందుకే నేను నివేకి వెళ్ళకుండా తరిచేసి బాధపడతాను. హల్లెలూయా. చూడండి ఎంత విడ్డూరమో. దేవుడు నశించి కొనిస్తాడండి తన ప్రజలు. అందరూ ఆయన ప్రజలే కదా. ఆయన మాట ఎవరైతే వింటారో వారందరినీ దేవుడు కాపాడతాడు. తెలియ చెప్పండి. హల్లెలూయా. 2 పాఠాలు ఇక్కడ. యోనా దేవుని మాట వినకుండా వెళ్ళిపోయినప్పుడు దేవుడు గాయం చేసి కాపాడి నినివేకి తీసుకొచ్చాడు. నినివేలో యోనా ద్వారా జరగాల్సిన సువార్త అంతా 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి. యోనా గ్రంథం 3వ అధ్యాయం అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము కలిగిన పట్టణము. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు. హల్లెలూయా. చేతులు చెప్పండి. 40 దినముల్లో నినివే పట్టణమునకు నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. హల్లెలూయా. ఆ సంగతి రాజుకు తెలిసింది. రాజు కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు. 40 రోజుల్లో మీ పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటించాడు. హల్లెలూయా. మీరు మారు మనసు పొందండి, దేవుని మాట వినండి ప్రకటన చేయాల. ఈ నెల ఏం చేశాడు తెలుసా? దేవుని కోపం మీ పట్టణం మీదకి రాబోతుంది, 40 రోజుల్లో మీ పట్టణం కాలిపోద్ది అన్నాడు. అంతే. 3 రోజుల్లో సువార్త ప్రకటించేశాడు. ఇప్పుడు వచ్చేసి హల్లెలూయా ఈ పట్టణం కాలిపోవడం నేను చూడాలని చెప్పి ఊరు బయటకు వచ్చి ఒక పందిరేసుకున్నాడు. ఒక పందిరేసుకుని దాంట్లో శాత పెడుతున్నాడు. హల్లెలూయా. యోనా మనసులో దేవుడు చూశాడు. చూసి ఆ పట్టణం కాలిపోవాలి, ఆ పట్టణం నాశనం అయిపోవాలని కోరుకున్నాడు. యోనాకు బుద్ధి చెప్పాలని చెప్పి దేవుడు వెంటనే ఒక సొరపాదుని పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఒక పందిరేసుకుని దాంట్లో ఉంటే ఒక సొరపాదు వచ్చింది. సొరపాదు చక్కగా నీడనిచ్చింది. హల్లెలూయా. ఆ సొరపాదుని చూసి యోనా గారు బహు సంతోషించాను. హల్లెలూయా. చాలా ఆనందించాడండి. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు. నేను మాట అనుకుండా వెళ్ళిపోయాను, నన్ను కొట్లా తిట్లా సముద్రంలో పడేయించాడు. సముద్రంలో నశించిపోకుండా ఒక చేపకు ఆజ్ఞాపించాడు. చేప నన్ను తినకుండా, నన్ను అరిగించుకోకుండా చేప కడుపులో దేవుడు నన్ను కాపాడాడు. నేరుగా చక్క ఎటువంటి వాడ ఖర్చులు లేకుండా, ఏ దానారములు ఏ డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి చక్కగా దేవుడు ఫ్రీగా నినివే పట్టణాన్ని తీసుకొచ్చేసాడు. అబ్బాయి ఎంత మంచోడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. నినివే పట్టణ ప్రజలందరూ క్రూరులు, వాళ్ళని కొట్టి చంపేస్తారేమో. 3 రోజులు అక్కడ రాత్రి పగలు సువార్త ప్రకటించాను, వాళ్ళు ఎవరూ కూడా నన్ను ఏమీ చేయలేదు. దేవుడు ఎంత మంచోడు, ఎంత బాగా కాపాడాడు. సముద్రంలో కాపాడాడు, చేప కడుపులో కాపాడాడు, నినివే పట్టణాన్ని తీసుకొచ్చాడు. నినివే పట్టణ ప్రజలు ఎవరు ఎదురు తిరగకుండా, నన్ను కొట్టకుండా నినివే పట్టణంలో దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి చాలా సంతోషించాడు. వీటన్నిటికీ మించిన సంతోషమైనటువంటి సొరపాదులు వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు చక్కని సొరపాదు పెద్ద పెద్ద ఆకులతో ఒక సొరపాదుని వేసాడండి. హల్లెలూయా. వేసినట్టు ఉండాలిగా దేవుడు. పురుగుని పిలిచాడు. చూడండి, దేవుడు అన్ని చిన్న చిన్న వస్తువులు వాడుకున్నాడు. అక్కడ సముద్రాన్ని వాడుకున్నాడు, గాలిని వాడుకున్నాడు, చేపను వాడుకున్నాడు, సొరపాదును కూడా వాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సొరపాదు చేత ఈయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరు? యోనా గారు. హల్లెలూయా. ఇప్పుడు యోనాకి ఆత్మల యొక్క విలువ తెలియాలి, ఆత్మల యొక్క బాధ్యత తెలియాలి, ఆత్మల యొక్క ఘోష తెలియాలి, నా బాధ ఏంటో నా మనసు ఏంటో యోనాకి తెలియాలని చెప్పి దేవుని మనసును తెలియజేయడానికి యోనాకు మరొకసారి గాయం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా. యోనా మరొకసారి దేవుని చేత గాయపరచబడుతున్నాడు. సొరపాదు వచ్చింది. ఆ సొరపాదును చూసి యోనా గారు చాలా సంతోషించాడంట. వెంటనే దేవుడు ఒక పురుగుగా ఆజ్ఞాపించాడు. దేవుని సైన్యం అంటే తెలుసా? మిడతలో పురుగులు. దేవుని సైన్యం అన్నమాట. హల్లెలూయా. ఆ రోజుల్లో కళ్ళు నెత్తి మీదకి వచ్చిన వాళ్ళని, ఏ పట్టణాలైతే, ఏ రాజ్యాలైతే దేవుని మాటను ధిక్కరించాయో, వినలేయో, వాళ్ళ మీదకి దేవుని సైన్యాలు దాడి చేసి, మిడతలేలు వాళ్ళ పంటనంతా తినేసి, పురుగులు వాళ్ళ పంటనంతా తోడు చేసి, దేవుడు అంటే ఏంటో ఆయన సైన్యం ద్వారా రూఢిపరిచేవాడు అనమాట దేవుడు. హల్లెలూయా. సైన్యమాలో ఒక చిన్న పురుగును ఆజ్ఞాపించాడు దేవుడు. ఆ పురుగు ఆ పాదెక్కి రాత్రికి రాత్రి తొలిచేసింది, మొత్తం తినిపడేసింది. ఒక్క ఆగు లేదు, ఏమి అసలు సొర్ర చెట్టు ఉన్న జాడే లేకుండా చేసి పడేసింది. హల్లెలూయా. ఈయనకి కళ్ళెప్పలా ఈ పురుగు తినేసింది, వెళ్ళిపోయింది. ఏం జరిగింది ఈయనకి తెలియదు. హల్లెలూయా.
సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించేసరికి ఎండ గోప మీద పడింది. ఛీ, ఈ బతికేందుకు, బ్రతికితేనే చస్తానని చెప్పి దేవుడి మీద కోపం పెంచుకున్నాడు. చూస్తే ఏమైపోయింది, ఎవడొచ్చి పీక్కెళ్ళిపోయాడో తెలియదు, ఏది తినేసిందో తెలియదు. హల్లెలూయా. యోనా లేచి బహు కోపముతో దేవుని మీద సరగడం మొదలెట్టాడు. హల్లెలూయా. నా బ్రతికెందుకు ప్రభా, బ్రతికితేనా చస్తేనే అన్నాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు చాలా ప్రశాంతంగా, యోనా ఎందుకు అంత కోపం, హల్లెలూయా, యోనా ఎందుకు అంత కోపపడుతున్నా అంటే చూడండి ఒకసారి అన్నమాట. 4వ అధ్యాయము. దేవుడని యెహోవా 6వ వచనం, 4వ వచనం. దేవుడని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుడికి అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టుని చూసి యోనా బహు సంతోషించును. మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయిను. మరి ఎండకాయగా దేవుడు వేడిమి కలిగి తూర్పు గాలిని రప్పించాడంట. హల్లెలూయా. వేడిమి కలిగిన తూర్పు గాలి వచ్చింది, అది మీద పడింది, ఈయనకి సొరమంది. హల్లెలూయా. చూడండి ఒకసారి. మరి ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించును. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుడి కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. హల్లెలూయా అనుకున్నాడు. వెంటనే దేవుడు వచ్చాడు అక్కడ. చూడండి, అప్పుడు దేవుడు ఈ సొరసెట్టును గురించి నువ్వు కోపించుట న్యాయమా యోనాని అడుగుతున్నాడు. ఏమండి, సొర చెట్టు గురించి ఎందుకు కోపిస్తున్నావు? నువ్వు వేసావా? నువ్వు విత్తనం వేసావా? నువ్వు నీళ్లు పోసావా? నువ్వు పెంచావా? హల్లెలూయా. మరి ఏమీ చేయని దానికి నీకెందుకు కోపం వచ్చింది? అదే అంటాడు. చూడండి అక్కడ సరే, కోపించుట న్యాయమా ఎక్కడ ఉంది అది? 9వ వచనం. అప్పుడు దేవుడు సొర చెట్టుని గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగుగా యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అన్నాడు. వాయిస్ రైజ్ చేసాడండి ఇక్కడ. అన్నా అంటావు, కోపం ఏంటన్నా అంటావు, చూసావా నా దగ్గర. అక్క అంటావు, చిరాకు వచ్చింది, ఏంటి అక్క ఏంటి అంటావు కదా. ఇప్పుడు యోనా పరిస్థితి కూడా అంతే. దేవా దేవా అనేవాడు ఏంటి దేవా అంటున్నాడు. కోపించిన న్యాయం అంటే చాలా కోపం తెచ్చుకుని ప్రాణము పోయినంత కోపించిన న్యాయమే అన్నాడు. దేవుడికి నవ్వు వచ్చేసి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చేయలేదు చెప్పండి. అందుకు యెహోవా నీవు కష్టపడకుండానో పెంచకుండానో ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయి నీ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరగని జనములు బహు పశువులు కలిగిన నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవించు. హల్లెలూయా. 120,000 మంది ప్రజలు, భయంకరమైన మహా పశువులు అక్కడ నివసిస్తారు. కుడి ఎడమల తట్టు వ్యాపించి ఉన్న నినివే మహాపట్టణంలో నివసించే ఆ ప్రజల యొక్క మనసు నాకు తెలుసు. హల్లెలూయా. వారందరి గురించి నేను విచారపడవద్దా? విషయం అర్థమైంది. సొర చెట్టు ఉన్నప్పుడు సంతోషించాను, సొర చెట్టు లేనప్పుడు కోపించాను. అది నేను వేయలేదు, అది నేను పెంచలేదు. హల్లెలూయా. దాని విషయంలో నా కోపం న్యాయమైతే నినివే పట్టణ విషయంలో నేను చేసింది కూడా తప్పే. నా విషయంలో దేవుడు కోపించటం న్యాయమే. నేను దేవుడు మాట వల్ల ఇది న్యాయమే అని చెప్పి యోనా రియలైజ్ అయ్యాడు. నాకు తెలిసి యోనా గ్రంథం అక్కడతో ముగించబడి, నాకు తెలిసి యోనా గుండెలు బాదుకుని ఏడ్చి దేవుని దగ్గర మరలా క్షమాపణ పొందాడు. హల్లెలూయా. నశించడం దేవునికి ఇష్టం లేదండి. నశించిపోతున్న ప్రజలను వెతకి రక్షించడానికే. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను నశించిపోయాం. ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో నశించిపోయాం. నశించిపోయిన స్థితిలో మనం ఉన్నాం. నశించిపోయిన మనల్ని దేవుడు రక్షించాడు. మనము వెతుక్కుంటూ దేవుణ్ణి కనుగొనలేదు, ఆయనే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాడు. చాలా మంది అంటారు, ఇదిగో నేను దేవుని తెలుసుకున్నాను, దేవుని కనుగొన్నాను. కాదు, దేవుని మనం కనుగొనలే, ఆయనే మనల్ని కనుగొన్నాడు. ఆయనే మనకు దొరికాడు, ఆయనే మన యొద్దకు వచ్చాడు, ఆయనే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆయనే పిలిచాడు. మనం ఎందుకు రక్షణ పొందామంటే మనకంటే నీతిమంతులు, పరిశుద్ధులు, మనకంటే ముందుగా విశ్వాస జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ముందుకు వెళ్ళిన ఎవరో మహానుభావులు నీ కోసం నా కోసం ప్రార్థన చేశారు. ఈ పట్టణం గురించి ప్రార్థన చేశారు, మన ప్రాంతాల గురించి ప్రార్థన చేశారు. మన పేర్లు తెలియకపోయినా, మన రూపాలు తెలియకపోయినా ఈ పట్టణంలో నీ సేవ జరగడానికి, ఈ పట్టణంలో ఒక గుంపు లేవాలి ప్రభు అని ఎవరో మిషనరీలు, పరిశుద్ధులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలితమే మన రక్షణ. మనం గొప్పవాళ్ళం కాదయ్యా. మనలో క్షేమంత మంచి లేదు, నిలువెల్ల విషయమే మనలో. క్షేమంత మంచి లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు. ఏ దరిదాపుల్లో కూడా ఎట్టు చూసినా సరే దేవుని పనికి గాని, దేవుని చిత్తమునకు గాని, దేవుని సన్నిధిలో నిలబడడానికి గాని, ఆయన సన్నిధిలో చేతులు ఎత్తుటకు గాని ఏ క్షేమంత యోగ్యత మనలో లేదు. అంతా దేవుని కృప. హల్లెలూయా.
యోనాను దేవుడు పిలిచాడు. ఆమె నిన్ను నన్ను పిలిచాడు. యోనా మాట ఏమన్నా దేవుడు గాయం చేశాడు, గాయం కట్టాడు, కాపాడాడు. చేయవలసిన పనంతా కూడా యోనా జీవితంలో యోనా ద్వారా దేవుడు జరిగించాడు. ఈ రోజు నా యోనా నువ్వు నేనే దేవుని పని చేయడానికి నడుం కట్టుకోండి. నశించిపోతున్నారు. నశించిపోవటం దేవునికి ఇష్టం. నశించిన దాన్ని వెతకి రక్షించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. లోకానికి వచ్చి ఆయన చేయాల్సిన పని అంతా చేసి బాధ్యత అంతా మనకు అప్పగించేశాడు. ఇప్పుడు దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనం కట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు సంగమునకు పునాదేశాడు. ఆయన పునాదేశాడు. ఇప్పుడు క్రీస్తు అనే బండ మీద, ఆ పునాది మీద మన సంఘం స్థాపించాలి. అపోస్తలుల బోధలో మన సంఘాన్ని స్థాపించాలి. హల్లెలూయా. వింటున్నారా? మన కాన్సెప్ట్, మన ఏమిదే, యేసు ప్రభు వేసిన పునాది మీద, ఆ బండ మీద మన సంఘాన్ని కట్టాలి. అపోస్తలుల బోధలో సంఘాన్ని కట్టాలి. దేవుని ఆత్మచేత, వివేచన చేత, భయము కలిగి ఆయన చిత్తానుసారంగా సంఘాన్ని కట్టాలి. బోధించాలి, విడిపించాలి, దేవుని ఆత్మకార్యాలు జరిగించాలి. ఎందుకు ఇచ్చాడు నీకు అభిషేకం? భాషలు మాట్లాడి, చపా భాషలు మాట్లాడి టపా కొట్టేసుకొని పడిపోవడానికి ఇచ్చాడు అభిషేకం? చెరలో ఉన్న వాడిని విడిపించడానికి అభిషేకం ఇచ్చాడు. అపవాది కుయుక్తులను ఎదిరించడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. దేవుడు తలంతలు ఎందుకు ఇచ్చాడు? పాటలు పాడే తలంతలు ఎందుకు ఇచ్చాడు? హల్లెలూయా. స్వస్థత వరాలు ఎందుకు ఇచ్చాడు? ప్రవచన వరాలు ఎందుకు ఇచ్చాడు? క్షేమాభివృద్ధి కోసం ప్రవచించాడు. హల్లెలూయా. అద్భుతాలు చేసే శక్తులు, విడుదల చేసే శక్తులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? చెరలో ఉన్న అపవాది బంధకాల మధ్య అవయవాలను బంధించి, రోగాలను తీసుకొచ్చి, రోగాల మధ్య బంధించిన దురాత్మలు కాల్చి, రోగాల మధ్య ఉన్న వారిని స్వస్థపరచడానికి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చేయాలండి, ఇవన్నీ మనమే చేయాలి. కొంతమంది పాస్టర్లు ఇదొకటి నేర్చేశారండి. నాకు ఆ వరం ఇవ్వాలా, ఈ వరం ఇవ్వాలా, అదే వాళ్ళు ఇదో, నేను కేవలం వాక్యం మాత్రమే చెప్తాను, ఆ వరం నాకు లేదు, ఈ వరం నాకు లేదు. దేవుడు అడిగితే అందరికి ఇస్తాడు. ప్రతి సంఘంలో అద్భుతాలు జరగాలి, ప్రతి సంఘంలో అభిషేకం ఉండాలి, ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి, అభిషేకం గురించి మాట్లాడాలి, అపోస్తల బోధలు ఇవన్నీ ఉంటాయి. యేసు ప్రభు పరిచర్యలో ఉంటాయి. సంఘంలోనికి ఎవరైనా రోగులు వస్తే బోధ చేత, ఆరాధనలో దేవుని ఆత్మశక్తి చేత రోగాలని కాలుపోవాలి. స్వస్థతలు జరగాలి, విడుదలలు జరగాలి, అద్భుతాలు జరగాలి, మేలులు జరగాలి. యేసయ్య మినిస్ట్రీ అంటే అన్ని జరగాలి. మా చర్చలో అండి అద్భుతాలు జరగవండి, ఓన్లీ వాక్యమే చెప్తామండి. నీ దగ్గర వాక్యమని స్వస్థత కోసం కూడా దగ్గర పరిగెత్తాలా? హల్లెలూయా. నీ వాక్యం వినడానికేమో చర్చికి రావాలి. నీ చర్చిలో ఎవరికి దెయ్యం పడితే ఇంకోటి దగ్గరికి వెళ్ళాలా? ఇంకా నువ్వేం పాస్టర్వే, నేనేం పాస్టర్ అవుతా? అలా కాదు. హల్లెలూయా. అది తప్పది. అది సంఘం అభివృద్ధికి ఆటంకం. అది జనాలు కూడా అలాగే వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. సంఘంలో సేవకుడు వాక్యము ప్రకటన చేయడం ఎంత ప్రాముఖ్యమో, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ పాడైపోతున్నప్పుడు గద్దించి ఎంత ఖచ్చితంగా వాక్యం చెప్పడం ఎంత అవసరమో, ఆరాధనలో క్రమబద్ధీకరణలో నడిపించడం ఎంత అవసరమో, గాయాలు కట్టడం కూడా అంతే అవసరం. కన్నీరు తుడవడం కూడా అంతే అవసరం. ఆదరించడం కూడా అంతే అవసరం. అపవాది చెర చేత బంధించబడినప్పుడు వారి జీవితంలో, వారి కుటుంబంలో అపవాది చెరను తరిమే బాధ్యత కూడా సాగుదే ఉన్నారు. అందుకే దేవుడు అభిషేకం ఇచ్చాడు, అందుకే దేవుడు కృపనిచ్చాడు. నాకు ఆ వరం ఇవ్వలేదండి, వీళ్ళందరూ ఫేక్ గర్ల్. నాకు ఆ వరం ఇవ్వలేదండి, నేను ఓన్లీ వాక్యం చెప్తాను. నువ్వు నేనండి దెయ్యాలు కూడా వాక్యం చెప్తాయి. మన ముందు కూర్చొని విశ్వాసాలు మైకెత్తే టామ్ టామ్ అని చెప్తారు, రేగులు ఎగిరిపోదు. అంత ఉద్యోగం వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలంతులు కలిగిన వాళ్ళు, ఆరాధికులు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు. హల్లెలూయా. రకరకాల తలంతులు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నారు ఇక్కడ. ఎవరు తక్కువ కాదు. మీ తలంతులు, మీ జ్ఞానము, మీ బలము, మీ శక్తి యేసయ్యకి ఇచ్చండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. యేసయ్యకి ఇచ్చాను. యేసయ్య రండి నాలోనికి, నన్ను వాడుకో ప్రభువా. నా తలంతులు, నా జ్ఞానము, నా బలం అన్ని నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు వాడుకో ప్రభువా, నీ పాత్రగా వాడుకో ప్రభువా అని చెప్పి నువ్వు అప్పగించుకుంటే దేవుడు నీ పట్టణంలో, నీ ప్రాంతంలో దేవుడు నేను వాడుకుంటాడు. 120,000 మంది ప్రజలను నినివే పట్టణము గురించి నేనంత విచారపడాలి? రాత్రికి రాత్రి మొలిసి ఉదయానికి వాడిపోయిన సొర చెట్టు గురించి నువ్వు అంత బాధపడుతున్నావే? నువ్వు విత్తనం వేయలేదు, నీరు పోయలేదు, ఎరువేయలేదు, ఫ్రీగా వచ్చి ఫ్రీగా పోయిన దాని గురించి నువ్వు అంత బాధపడుతుంటే, నా పోలికలో చేసుకున్న నినివే పట్టణం, నినివే పట్టిన ప్రజలందరూ కూడా నా పోలికలో ఉన్నవారు. 120,000 మందిలో ఉన్న ఆత్మలు నేను పెట్టిన దీపాలే. ఆ ప్రజలకు దేవుణ్ణి నేనే. వాళ్ళందరూ నశించిపోవడం నాకు ఇష్టమయ్యోనా? ఏడ్చాడు యోనా. రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు.
ప్రభువా నేను చేసిన తప్పే అని ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ వాడుకట్టులో ఉన్న 20-30 కుటుంబాల గురించి నువ్వే ప్రార్థన చేయాలి. నువ్వు పుట్టిన గ్రామం గురించి నువ్వే లెక్క చెప్పాలి. నీ కుటుంబంలో నీ రక్త సంబంధికుల్లో ఎవరికి రక్షణ లేదు వారందరి గురించి నువ్వే ప్రార్థన చేయాలి. వారందరి పాపములను నువ్వే ఒప్పుకోవాలి. వారందరి జీవితాలను యేసు ప్రభు నువ్వే ఆహ్వానించాలి. వారందరిని దేవుని యొద్దకు తీసుకురావాలి. ప్రార్థన చేయటమే, వీలైనంత వరకు చెప్పడమే మన బాధ్యత. కార్యాలు చేసేదంతా దేవుడి పని. వీలైనంత వరకు సమయం మనకు అసమయం మనకి చెప్పండి. ఏదో ఒక రకంగా యేసుక్రీస్తుని చెప్పండి. ఏదో ఒక రకంగా మాట్లాడండి. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాల గురించి ప్రచురించాడు. హల్లెలూయా. ప్రకటన చేయడం మన బాధ్యత. దాన్ని స్థిరపరచడం పరిశుద్ధాత్మ బాధ్యత. ఒప్పింప చేయడం, యేసు ప్రభు యొద్దకు ప్రజలను తీసుకురావటం. హల్లెలూయా. వారిని ఆకర్షించడం, వారిని ఒప్పింప చేయడం, క్రీస్తులో నాటడం, ఆయనలో అంటగట్టబడడం, ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడు. మనకిచ్చిన పని ఉన్నది ఉన్నట్లుగా ధైర్యంగా ప్రజల మధ్య ప్రకటించాలి. దేవుడు మనకిచ్చిన తలంతున్న దేవుని మహిమ వరకు వాడాలి. దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. యోహానును పిలిచినట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. పిలుపుని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని జ్ఞాపకం చేసుకో. పిలుపుని జ్ఞాపకం చేసుకోండి. దర్శనం జ్ఞాపకం చేసుకుండా ఎన్ని సభలు పెట్టినా, ఎలాంటి ఉద్యోగ మీటింగ్లు పెట్టినా, ఎలాంటి వాటికి మనం వెళ్ళినా, ఎన్ని ఉపవాసాలు చేసి ఎన్ని ప్రార్థన చేసినా అవదాం. పిలుపు ప్రాముఖ్యం. ఇస్ కాలింగ్. దేవుడు నేను ఏ ఉద్దేశంతో పిలిచాడో, పిలిచిన వెంటనే నీకు ఏ పరిధిలో ఏ పని ఇచ్చాడో, ఏ పని అయితే చేయమన్నాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు వెళ్తావు. దేవుడు పిలిచి ఖచ్చితంగా పని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో పని ఉంది. ఎవరో వ్యర్థంగా కూర్చోలేదు. ఇక్కడ ఉన్న వారందరి జీవితంలో పని ఉంది. ఆ మాటలు ఎన్నో అప్పులు, రోగాలు, వ్యాధులు ఇవన్నీ పక్కన పెట్టు. కొద్దిసేపు పక్కన పెట్టి దేవుని పిలుపు వైపుకు రా ఒకసారి. హోలీ స్పిరిట్ గాడ్ ఇప్పుడే పనిచేయండి పరిశుద్ధాత్ముడు. అందరూ కూడా కన్నులు మూసి పిలుపు వైపుకు రండి. దేవుడు నేను పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ కోసం నా కోసం రక్తం ఇచ్చాడే, ప్రాణము పెట్టాడే. నువ్వు వ్యర్థంగా బ్రతకడం దేవునికి ఇష్టం లేదు. వ్యర్థంగా టైంని స్పెండ్ చేయడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు వ్యర్థంగా గడపడం దేవునికి ఇష్టం లేదు. ఎస్, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్థితిలో ఉండొచ్చు. పాపంలో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, వ్యధలో ఉన్నావేమో, ఒంటరితనంలో ఉన్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడు నిన్ను మరలా పిలుస్తున్నాడు. మరలా అభిషేకించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరలా పిలుపుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరలా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. మరలా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. దేవుడు మరలా నిన్ను వాడుకోబోతున్నాడు. ఇప్పుడే అనేకల నాలుకలు సరళతో ఉన్నాయి. అనేకల నాలుకల మీదకి దేవుని వాక్శక్తి విడుదలవుతుంది. అనేకులు బలిపేటాలు మరలా కట్టబడుతున్నాయి. అనేక బలిపేటలు ప్రార్థన శక్తితో నింపబడుతున్నాయి. దేవుని బలముతో నింపబడుతున్నాయి. దేవుని కృపతో నింపబడుతున్నాయి. దేవుని ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. ఈ రోజున ఉన్న ఫలంగా లేచి నిలబడి ప్రభువా మా పిలుపుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని బ్రతికించే నీ మాట, సాధతిచ్చే నీ సన్నిధిలో మేము ఉండగా నీ సన్నిధిలో ఉన్న మా పైన నీ కృప ప్రభా.